లేవియాకాండం 13వ అధ్యాయం 9-13. కుష్టుపోర ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను, అది వెంట్రుకలను తెల్లబారిన ఎడలను, వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను, అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహం అంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. హల్లెలూయా. చూడండి, యాజకుని దగ్గరికి ఒక కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తిని తీసుకొని రాగానే ఆ కుష్టు వ్యాధి ఆ చర్మముపై అక్కడక్కడ మచ్చలు కనబడితే అపవిత్రుడు అని నిర్ధారణ చేయాలట. ఆ కుష్టు వ్యాధి శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటే ఆ వ్యక్తి పవిత్రుడు అని నిర్ధారణ చేయాలి అట. పాత నిబంధనలో ఈ కుష్టు వ్యాధి పాపానికి సాదృశ్యం. ఒక వ్యక్తి కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తిని ఆ యొక్క కాలనీలోకి రానిచ్చేవారు కాదు. ఆ వ్యక్తి ఊరి అవతల సొరంగాలలో మాత్రమే బ్రతకాలి. ఒకవేళ ఆ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి ఆ సమాజంలో మాత్రం కనబడితే గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకునేది. అందుకనే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన కుష్టు వ్యాధి యేసయ్యను ఏమని అడుగుతాడంటే, నీ చిత్తమైతే అనేసి అంటాడు. కానీ నా యేసయ్య నా చిత్తమే అని ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కుష్టు వ్యాధి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. ఒక వ్యక్తికి కుష్టు వ్యాధి వచ్చిందంటే ఆ వ్యక్తి ఏలుకి స్పర్శ ఉండదు, సెన్సేషన్ ఉండదు, తిమ్మిరెక్కిపోతుంది ఆ ఏలు ఆ కాలు. రాత్రులు వచ్చి ఎలుకలు ఆ కాలు తిన్నా వ్రేళ్లను తిన్నా కానీ ఆ వ్యక్తికి స్పర్శ ఉండదు. ప్రొద్దున లేగగానే రక్తం కారిపోతుంటది. ఇది పాత నిబంధనలో కుష్టు వ్యాధి ప్రజలకి అంటగానే ఆ వ్యక్తిని వెలివేసేవారు. ఎందుకంటే ఆ కుష్టు వ్యాధి ఆ వ్యక్తిని సర్వనాశనం చేసి విడిచిపెట్టేది. ఈ కుష్టు వ్యాధి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. సహోదరుడా సహోదరి, ఈ పాపం అనేది ఒక వ్యక్తిని పట్టుకున్నది అంటే ఆ వ్యక్తిని సర్వనాశనం చేసి విడిచిపెట్టేస్తుంది. ఆ కుష్టు వ్యాధి ఆ వ్యక్తిలో ఉన్నప్పటికీ ఏ విధంగా ఎలుకలు తిన్న స్పర్శ ఉండదో, ఒక వ్యక్తిలో ఆ పాపము ఉండటమును బట్టి క్రమక్రమముగా ఆ పాపము ఆ వ్యక్తిని సర్వనాశనము చేసేస్తుంది. చూడండి, పాత నిబంధనలో కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తిని యాజకుని దగ్గరికి తీసుకొని రాగానే ఆ కుష్టు వ్యాధి కలిగిన ఆ వ్యక్తి శరీరాన్ని చూసి అక్కడక్కడ మచ్చలు కనబడితే ఈ వ్యక్తి అపవిత్రుడు అని నిర్ధారణ చేయాలి అట. హల్లెలూయా. కానీ ఆ కుష్టు పొడంతా కూడా బాడీలో అది వ్యాపిస్తేనట ఆ వ్యక్తి పరిశుద్ధుడు పవిత్రుడు అని నిర్ధారణ చేయాలట. జాగ్రత్తగా విందామిక. ఈ దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుష్టు వ్యాధి లోకంలో కనబడుతున్నది. ఈ లోకంలో ఈ పాపము విస్తరిస్తున్నది. ఈ పాపము అనే కుష్టు వ్యాధి ప్రజలని సర్వనాశనము చేసేస్తూ ఉన్నది. ఏ ప్రజలైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ద్వారా పవిత్రపరచబడతారో వారిలో ఆ కుష్టు వ్యాధి అనే పాపం అనే వేరు ఆ రక్తం ద్వారా సంపూర్ణంగా నిర్మూలం అవుతున్నది. ఈ లోకంలో ఈ కుష్టు వ్యాధి కనబడుతున్నది. ఈ లోకంలో ఈ దినాలలో పాపము కనబడుతున్నది. కానీ ఈ దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుష్టు వ్యాధి సమాజ మందిరాలలో కూడా కనబడుతున్నది. చప్పట్లు కొడదామా? ఈ యేసుక్రీస్తు ప్రభు
దయ్యాలను ఎక్కడ వెళ్ళగొట్టినాడంటే సమాజ మందిరంలోనే వెళ్ళగొట్టినాడు. గూనితోనున్న వ్యక్తిని ఎక్కడ లేపినాడంటే సమాజ మందిరంలోనే లేపినాడు. ఊచ చేయగలిగిన వ్యక్తిని ఎక్కడ స్వస్థపరిచినాడంటే సమాజ మందిరంలోనే స్వస్థపరిచినాడు. ఎందుకు అంటే ఈ సమాజ మందిరంలోనే ఈ కుష్టు వ్యాధి, ఈ పాపము పనిచేస్తూ ఉన్నది. ఒకవేళ లోకంలో యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రములను గుడ్డితనములోకి తీసుకొని వెళ్ళింది అంటే ఒక అర్థం ఉన్నది. కానీ ఈ దినాలలో దుఃఖకరమైన విషయం ఏంటిదంటే ఈ యుగ సంబంధమైన దేవత సమాజ మందిరాలలో తిరుగుతున్నది. హల్లెలూయా. ఎక్కడ తిరుగుతున్నది? నోర్లు తెరవాలి. సమాజ మందిరాలలో తిరుగుతున్నదే. అందరూ అనుకుంటున్నారు మేము పవిత్రపరచబడ్డాం, మేము పరిశుద్ధపరచబడ్డాం, we have 30-40 years Christian seniority, we are from Christian background, మా తాతగారు ఇది, మా తండ్రి గారు ఇది, మేము క్రైస్తవులమే, మాకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్ని మర్మాలు తెలుసు, ఇది అది అని సమాజ మందిరంలో ఉండి సమర్థించుకుంటున్నారు చాలా మంది. కానీ దుఃఖకరమైన విషయం ఏంటిది అంటే ఈ కుష్టు పొడి సమాజ మందిరంలో ప్రజల మధ్యలో కనబడుతున్నది. ఈ కుష్టు వ్యాధి శరీరంలో, చర్మంలో అక్కడక్కడక్కడక్కడ కనబడితే ఆ వ్యక్తి అపవిత్రుడు అని నిర్ధారణ చేయమంటున్నాడు దేవుడు. ఈ దినాలలో క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులలో క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడ్డప్పటికీ కూడా అక్కడ కుష్టు వ్యాధి కనబడుతూ ఉన్నది. అక్కడక్కడ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, లోక ఆచారాలను విడిచిపెట్టలేకపోతున్నారు, లోక సాంప్రదాయాలను విడిచిపెట్టలేకపోతున్నారు, లోక పద్ధతులను విడిచిపెట్టలేకపోతున్నారు. ఇంకా క్రైస్తవులలో, సమాజ మందిరాలలో అక్కడ కుష్టు పొడి కనబడుతున్నది. కొంతమందికి ఉన్న కుష్టు పొడి ఏంటిదంటే క్యాస్ట్ ఫీలింగ్. అందరు చెప్పండి, ఏ ఫీలింగ్? కులగజ్జి. ఏ గజ్జి? అన్ని చనిపోతాయి కానీ దయ్యాలు, ఈ దయ్యం మాత్రం సావదండి. పక్కన వారితో చెప్పండి, ఈ దయ్యం మాత్రం సావదని చెప్పండి. సెకండ్ తీసుకొని. హల్లెలూయా. అన్ని దయ్యాలు చనిపోతాయి కానీ క్యాస్ట్ ఫీలింగ్ అనే దయ్యాలు మాత్రం సమాజ మందిరాలలో సావలేకపోతున్నాయి. మేము ఇదండి, మేము అదండి, మా కుమారునికి ఈ క్యాస్ట్ కలిగిన వారే కావాలండి. ఈ వర్గ పోరాటాలు సమాజ మందిరాలలో ఇంకా బలంగా పనిచేస్తున్నాయి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే కుష్టు పొడి అక్కడక్కడక్కడక్కడక్కడ కనబడుతూ ఉంటే ఈ వ్యక్తి అపవిత్రుడు అని నిర్ధారణ చేయమంటున్నాడు. ఈ దినాలలో నా ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ శరీరంలో కుష్టు పొడి అది బట్టబయలు అయిపోయిందేమో, నువ్వు పరిశుద్ధుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. శరీరంలో కుష్టు పొడి పూర్తిగా వచ్చేసి ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే ఈ వ్యక్తి పరిశుద్ధుడు, పవిత్రుడు అని నిర్ధారణ చేయమంటున్నాడు. కానీ కుష్టు వ్యాధి అక్కడ కనబడితే ఈ వ్యక్తి అపవిత్రుడు అని నిర్ధారణ చేయమంటున్నాడు. ఈ దినాలలో లోకంలోనే కాదు ఈ వ్యాధి ఉన్నది. ఈ వ్యాధి సమాజ మందిరములలో కూడా అడుగు పెడుతున్నది. పరలోకానికి వెళ్ళిన తర్వాత రెడ్డి కాలనీ ఉంటుంది. అక్కడ చెప్పాలి, నోర్లు తెరవండి. రెడ్డి కాలనీ ఉంటుందా? లేకపోతే చౌదరి కాలనీ ఉంటుందా? కమ్మా కాలనీ ఉంటుందా? పరలోకంలో ఉండేది ఒకటే ఒక కాలనీ, అది యేసయ్య కాలనీ మాత్రమే. చప్పట్లు కొట్టండి. కొన్ని మందిరాలలో ఈ యొక్క క్యాస్ట్ ఫీలింగ్స్ ద్వారా గ్రూపిజమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ క్యాస్ట్ ఒక గ్రూపు, ఈ క్యాస్ట్ ఒక గ్రూపు. ఒకటి చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఆ పాపము అనే కుష్టు పొడు నీ శరీరంలో ఇంకా అక్కడక్కడ ఉన్నదే. నువ్వు పవిత్రపరచబడ్డావు అనుకుంటున్నావు. నో, ఇంకా నువ్వు పవిత్రపరచబడలే. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు అనుకుంటున్నావు. నో, నెవర్.
యు ఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ హెల్. నువ్వు నరకానికి దగ్గర అవుతున్నావు. బీ కేర్ఫుల్. బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తూ అన్ని తెలిసిన వ్యక్తి అని సమర్థించుకుంటున్నావు. నో, ఇంకా ఈ ఫీలింగ్స్ లను బ్రతుకుతూ ఉంటే నువ్వు నరకానికి దగ్గర అవుతున్నావు. బీ కేర్ఫుల్. హల్లెలూయా. ఇంకా ఈ కుష్టు పొడి అక్కడక్కడ కనబడుతున్నదే. యేసయ్యని అంగీకరించిన పాత పద్ధతులని, పాత ఆచారాలని, పాత ఫీలింగ్స్ ని నువ్వు విడిచిపెట్టుకోలేకపోతున్నావు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఈ వ్యక్తి అపవిత్రుడు, విడిచిపెట్టేసేయండి అనేసి అంటున్నాడు. కానీ కుష్టుపొడి శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటే దాని అర్థం ఏంటిదంటే పాపము బట్టబయలైపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండిగా. శరీరంలో ఆ కుష్టు వ్యాధి అంతా కూడా వ్యాపించింది కాబట్టి శరీరంలో అంతా ఆ కుష్టు వ్యాధి బట్టబయలైపోయింది. పాపము కూడా బట్టబయలైపోయింది కాబట్టి నీవు పవిత్రుడవు అని నిర్ధారణ చేయమంటున్నాడు. నా రెండు చేతులు జోడించి నేను బ్రతిమిలాడుతున్నా. ఇంకా రివైవల్ ఎందుకు రావటంలే మన దేశంలోకి? మన రాష్ట్రాలు ఇంకా ఎందుకు తగలబడలేకపోతున్నాయి? ఐ వాంట్ టు రిమైండ్ యు, దిస్ ఇస్ ద ప్రాఫెటిక్ వర్డ్. దిస్ ఇస్ ద ప్రాఫెటిక్ వర్డ్. దిస్ ఇస్ ద ప్రాఫెటిక్ వర్డ్. I prophesize in the mighty name of Jesus. ఇశ్రాయేలీలు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభము క్రింద ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళినారో దేవుడు ఇశ్రాయేలీలకు సహాయంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టాడు, చప్పట్లు కొట్టాడు. కానీ ఆ మేఘ స్తంభం నుంచి పక్కకొచ్చి వారి సొంత బలాన్ని, సొంత జ్ఞానాన్ని ఎప్పుడైతే ప్రయోగించినారో ఆ మేఘ స్తంభం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలుగా బ్రతికినంత కాలం దేవుడు సహాయం చేస్తాడు, అంతే. చప్పట్లు కొట్టండి. క్రిస్టియన్స్ ఆర్ యూనిక్ పీపుల్. క్రైస్తవులు ఒక ప్రత్యేకించబడిన జనాంగం. అంటే పొల్యూట్ అయిపోతున్నాయి సంఘాలు, పొల్యూట్ అయిపోతుంది దేవుని సేవ. ఎప్పుడైతే సంఘాలు, క్రైస్తవులు, సేవకులు ఆ మహిమ కలిగిన మేఘము క్రింద ఉంటారో మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఏ శత్రువు ఏం చేయలేడు. ఏ శత్రువు అడుగు పెట్టాడు మన దేశంలో, మన రాష్ట్రంలో ఏ శత్రువు అడుగు పెట్టాడో. క్రైస్తవులకి వ్యతిరేకంగా ఆయుధాలు పన్నే ఏ వ్యక్తులు మన రాష్ట్రంలో రాజు, మన దేశంలో అడుగు పెట్టారంతే. కానీ దేవుని సహాయము తీసుకోకుండా మనుషుల సహాయం కోసం క్రైస్తవులు, సేవకులు ఆర్జిస్తే వాంటెడ్లీ శత్రువులకు అప్పచెప్తాడు క్రైస్తవులని దేవుడు. బీ కేర్ఫుల్. ఇశ్రాయేలులను ఏ విధంగా శత్రువులకి, అమాలేకులకి, మోయాబైట్స్ కి అప్పగించినాడో ఒక దినం వస్తుంది వాంటెడ్లీ దేవుడు ప్రజలని శత్రువుకు అప్పగించేస్తాడంతే. దేశంలో సువార్త ప్రకటించబడదు జస్ట్ బికాస్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్. సంఘాలు ఆ కుష్టుపొడి అక్కడ ఇంకా కనబడుతున్నది. ఆ కుష్టు వ్యాధి సంఘాలలో, సమాజ మందిరంలో ఇంకా కనబడుతున్నది. దేవుడు అంటున్నాడు, అపవిత్రుడిగా డిక్లేర్ చేస్తున్నాను అంతే. Yes, I don't want those churches. I don't want those leaders. నాకొద్దు ఆ నాయకులతో, ఆ సంఘాలు నాకొద్దు. నా బిడ్డలు నాలాగా బ్రతకాలి అంతే. క్రిస్టియన్స్ అనే మాటకి అర్థం క్రైస్ట్ లైక్. We must be a Xerox copy of Jesus. We must be a replica of Jesus. క్రైస్తవులు అంటే యేసయ్యలాగా బ్రతకాలండి. యేసయ్యలాగా బ్రతకాల క్రైస్తవులు. యేసయ్యలాగా ఉండాలా. ఏమైపోతున్నాయి సంఘాలు, ఏమైపోతున్నాయి సంఘాలు, మన దేశం ఏమైపోతుందో, మన రాష్ట్రాలు ఎవరికి అప్పగించబడతాయో.
అది ఎవరిని బట్ట కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ క్రిస్టియన్స్, జస్ట్ బికాస్ ఆఫ్ క్రిస్టియన్ లీడర్స్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ డినామినేషన్ ప్లీజ్. కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. రామాశాందరలా ఒకటి చెప్తున్నా, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫ్రీడమ్ ఏ రాష్ట్రాలలో లేదు ఇంతవరకు. చప్పట్లు కొట్టండి. రాత్రి అంతా మైక్స్ ఆన్ చేసిన ఎవరు రారు మన రాష్ట్రాలలో. చప్పట్లు కొట్టండి. కానీ 9 గంటలకి మైక్స్ ఆఫ్ చెయ్యండి అనే రోజులు రావద్దు. శత్రువు కంట్రోల్లోకి తీసుకోవద్దు ప్రభు మా రాష్ట్రాలని, మా దేశం శత్రువు కంట్రోల్లోకి వెళ్ళొద్దయా. సంఘాల మనోనేత్రములు తెరువు ప్రభు, సేవకుల మనోనేత్రములు, విశ్వాసుల మనోనేత్రములు తెరువు ప్రభువా. ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నంతకాలం ఎక్కడ పని చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు? మా సంఘమో మా సంఘమో, మా డినామినేషనో మా డినామినేషన్, ఇది ఉన్నంత ఎవరి డినామినేషన్ అండి? మన డినామినేషనా? ఎవరి సంఘం అండి అది? ఎవరి సంఘం? ఎవరిది అది సంఘం? యేసయ్య సంఘం. ఇవన్నీ ఉన్నంత కాలము ఎక్కడ దిగుతాడండి పరిశుద్ధాత్మ దేవుడు? కానీ అపోస్తులు ఎట్లా పరిగెత్తినారంటే, వారిది అనుకోలేదు కానీ యేసయ్య కోసం పరిగెత్తినారండి. ఆ ఉజ్జీవం కోసం మేము రెడీగా ఉన్నాం యేసయ్య, పరిశుద్ధాత్మ మేము రెడీగా ఉన్నామయ్యా. We want that revival. We want that breakthrough, Lord. మాకు ఆ ఉజ్జీవం కావాలి. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే బిడ్డ, కుష్టుపొడి అక్కడ 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 నీలో కనబడ్డా, సంఘంలో కనబడ్డా, సేవకునిలో కనబడ్డా నువ్వు అపవిత్రులవే అంటున్నాడు దేవుడా. కానీ నేను నమ్ముతున్నాను, అక్కడ 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 ఉన్న కుష్టుపొడి ఈరోజు బట్టబయలు కాబోతున్నది. బట్టబయలు అయితేనే నిజమైన ఉజ్జీవం వస్తుంది. చప్పట్లు కొట్టండి. బట్టబయలు కావాలి ప్రభా ఈ మీటింగ్స్ ద్వారా. పక్కన వారితో చెప్పండి, బట్టబయలు కావాలని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది బట్టబయలు కావాలా, బట్టబయలు కావాలా. ఎందుకు సౌలును గడగడలాడించినారు పేతురు బృందం? బికాస్ వారిది అనుకోలే ఏ పని కూడా. ఒక టీమ్గా పరిగెత్తినారు, సౌలును గడగడలాడించినారు. చప్పట్లు కొట్టండి. సౌలుకు నిద్ర లేకుండా చేసినారు పేతురు బృందం. దర్యావేషుకు నిద్ర లేకుండా చేసినాడు దావీదు యొక్క ప్రార్థన. మన రాష్ట్రాలలో ఉగ్రవాదులు అడుగు పెట్టడానికి ఎంత ధైర్యం! సంఘాలు కానీ మెలుగుతో ప్రార్థన చేస్తే ఏ ఉగ్రవాదులు అడుగు పెట్టరు మన రాష్ట్రంలో. చప్పట్లు కొట్టండి. ఏ బాంబ్ బ్లాస్టింగ్ జరగవు. బికాస్ మేము ఏ రాష్ట్రాలలోకైనా వెళ్తాము కానీ వి విల్ నాట్ ఎంటర్ ఇంటూ ఆంధ్రప్రదేశ్. మేము ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అభిషక్తులు ఉన్నారు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లో. ఆంధ్రప్రదేశ్లో ప్రవక్తలు ఉన్నారు. చప్పట్లో. ఉర్రా బాబా శ్యాల. మేము ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కాం. మేము ఏలూరులో ఎంటర్ కాం. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో మేము ఎంటర్ కాం. ఎందుకు అంటే ఇదిగో ఈ పట్టణాలలో అభిషక్తులు ఉన్నారా, ప్రార్థనలు చేసేవారు ఉన్నారా, సాతాను సామ్రాజ్యాలను కూల్చే సంఘాలు ఉన్నాయి. కేవలం నా ద్వారా కాదు, కేవలం ఎవరి ద్వారా కాదు, నీ ద్వారా దేవుడు పట్టణాలను తగలబెడతాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాక్కు, కుష్టుపొడి అక్కడక్కడ కనబడుతూ ఉంటే, ఒకవేళ నీ జీవితం అదే విధమైన స్థితిలో ఈ రాత్రి ఉంటే, ఈరోజు నువ్వేం కావాలంటే నీ శరీరంలో ఉన్న ఆ కుష్టుపొడి అనే పాపం పట్టబయలు కావాలా. పట్టణాల్లో
పాలకులలో బట్టబయలు కావాలా? మన రాష్ట్రంలో, మన దేశంలో బట్టబయలు కావాలా? ఇంకా మనం అక్కడక్కడ కనబడాలా కుష్టు వ్యాధి చెప్పాలా? ఇంకా మన క్యాస్ట్ ఫీలింగ్స్ కావాలా? చాలా కొద్దిగానే వినబడుతున్నాయి. ఇంకా ఆ వర్గ పోరాటాలు కావాలా? సంఘాలలో ఇంకా పాలిటిక్స్ కావాలా? ఇంకా గ్రూపిజమ్స్ కావాలా? నా వి ఆర్ ఆల్ వాష్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్.